సాంబయ్య జానయ్య ప్రక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. సాంబయ్య నలుగురికి సహాయం చేసేవాడు. జానయ్య ప్రతి వారితోనూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఒకసారి ఒక బోయవాడు చిలుకలను అమ్ముతుంటే చెరో చిలుక కొని ఇంటికి తెచ్చి పంజరంలో ఉంచి ప్రేమగా పెంచసాగారు. ఒకసారి బోయవాడు చిలుకలను చూద్దామని ముందుగా సాంబయ్య ఇంటికి రాగా సాంబయ్య ఇంటి చిలుక, రండి కూర్చోండి, అలసిపోయినట్లున్నారు, కొంచెం దాహం పుచ్చుకోండి అంటూ ఎంతో మర్యాదగా మాట్లాడింది. అది చూసి సంతోషించిన బోయవాడు జానయ్య ఇంటికి వెళ్ళగా జానయ్య ఇంటి చిలుక, ముందు బయటికి వెళతావా, నాలుగు తగిలించమంటావా అంది. అది చూసిన బోయవాడు, అవురా, 2 చిలుకలను ఒకే చోట నుంచి తెచ్చి పెంచిన పరిసరాలను బట్టి ప్రవర్తనలో ఎంత మార్పు! ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుంది కాబోలు అనుకున్నాడు మనసులో.